మరి ఖచ్చితంగా ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ మీ ద్వారా నేను ఈ బహిరంగ లేఖని మరి ముఖ్యమంత్రి గారికి పంపించడం జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. వాళ్ళ నాయకుడిని అడగాల. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీల్లో అది రోజుండే గండమే కదా, నిత్య గండం నూరేళ్ళ ఆయుష్. కాంగ్రెస్ పార్టీ పదవి అంతే. ఈ లేఖలో ఎప్పటి లోపల మీరు హామీలు అమలు చేస్తారు, ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి మరి 420 హామీల్లో ప్లస్ 6 గ్యారంటీలు అన్నీ కూడా గుర్తు చేస్తూ మీరు ఇచ్చిన సమయం గడిచిపోయినప్పటికీ కూడా మీరు 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఎందుకు మీరు హామీలు నెరవేరుస్తలేరో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మరి దీని బహిరంగ లేఖ రాయడమే కాకుండా రేపు అసెంబ్లీలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున మేము లేవనెత్తడం జరుగుతుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ప్రజా గొంతుకై పోరాటం చేస్తుందన్న సంగతి మరొకసారి తెలియజేస్తుంది. సివిల్ సప్లైస్ ఇష్యూలో ఈ నెల 18వ తారీఖు రోజు గవర్నర్ గారు అపాయింట్మెంట్ అడగడం జరిగింది. 18వ తారీఖు రోజు గవర్నర్ గారికి మరి ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా ఈ నెలలో హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ ఒకటి రిప్రజెంటేషన్ ఇవ్వడమే కాకుండా డెఫినెట్గా ఈ అంశం మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి హైకోర్టులో కూడా మేము రిట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాం. ఇదొకటే కాదు, వారు చేసినటువంటి కుంభకోణాలు ఈ ప్రభుత్వం 6 నెలల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, కానీ కుంభకోణంలో మాత్రం ఛాంపియన్షిప్ చేసుకున్నది. మరి 1 కాదు 2 కాదు, ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్, RRR ట్యాక్స్, బి ట్యాక్స్, యూ ట్యాక్స్, రకరకాల ట్యాక్సుల పేరు మీద ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కుంభకోణాల్లో మునిగిపోయిన సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే సమస్య లేదు. మేము ఖచ్చితంగా అన్ని అంశాలను బయటకు తీసుకొస్తాం, వెలుగులోకి తీసుకొస్తాం, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఎండగడతామని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని ప్రతిపాదనలే ఒకటి కూడా అమలు చేయరు వాళ్ళు. అవన్నీ జరిగినప్పుడు కదా, అవన్నీ ప్రతిపాదనలు అవి జరిగేటి కావు.